నాకు మీ చెల్లంటే ఇష్టం. లాస్యా ప్లీజ్. ప్లాటినం ఇది. చీ, ప్లాటినం కాదది, డూప్లికేట్. అక్క ప్లాటినం అంటున్నాడక్క. ఇచ్చిన ప్లాటినం చూడగానే నువ్వు ఫ్లాట్ అయిపోయావా? నలుగురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా. నేను మాత్రం లేపుకోబోతున్నా. బా Wish you happy married life, all the best for rest of life. Hare 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 hare, ఏంటమ్మట్లో? ఏ నారాయణ చూడు, అవే కాదరా, మొత్తం మొత్తం తగలబడిపోతుంది. ఎవరు మీరు? ఏంటిదంతా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ముందు నువ్వు ఎవడివో చెప్పు. మేడం, మైండ్ యువర్ టంగ్. అమ్మా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? మీరు తమాషాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా? మా నీకు దండం పెడతాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి ప్లీజ్. మామా ప్లీజ్. మామా ఆంటీ, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం, వెళ్ళిపోండి ప్లీజ్. నా బేటీని నాతో పంపించండి. గొడవ చేయకుండా వెళ్ళిపోతాను, లేదంటే మొత్తం మొత్తం సర్వనాశనం చేస్తాను. బేటీ చలో. నా కోడలు నీతో ఎందుకు వస్తుంది? పిచ్చి పిచ్చిగా ఉందా? చంపేస్తాను. ఏయ్, అందరూ కలిసి నాటకాలు ఆడకండి. చంద్రం, ఎవరివిడా? ఏం మాట్లాడుతోంది? వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. అందరూ దొంగలే. షట్ అప్, ఖమోష్. అరవటానికి నోరు మాకు కూడా ఉంది. మా నేను వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను, మీరు వెళ్ళండి ప్లీజ్. ఏంటి మాట్లాడేది? ముందు నోరు ముసుకొని బండి ఎక్కు. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎవరిని భయపెడుతున్నావు? ఎవరిని భయపెడుతున్నావు? ఇస్తేచ్చుకోపో, అప్పుడు పోయేది మీరే. ఊరే చంద్రం, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావట్లేదు. ఏమమ్మా ఇందిరమ్మా, పెద్దదానివి, బుద్ధి లేదా నీకు? పరాయి ఇంటి ఆడపిల్లని పెళ్లి కాని అమ్మాయిని తీసుకొచ్చి ఇలా చేస్తారా? ఇది కూడా సినిమాల సీన్ అనుకుంటున్నావా? బేటీ చలో. నా కోడల్ని బలవంతంగా తీసుకెళ్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అరే పాగల్,
ఇది నీ కోడలు కాదు, నా బేటీ. మీ అంజలి కాదు, మా అమృత అగర్వాల్. ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నిజం, పచ్చి నిజం మాట్లాడుతున్నాం. ఈమె నీ కోడలు కాదు, నా ఇంటికి కాబోయే కోడలు అమృత. మీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు. మేం చెప్పింది నిజమో కాదో మీ వాళ్ళని అడుగు. రే చంద్రు, ఏంట్రా ఇదంతా? మీ అమ్మాయిని తీసుకువెళ్తుంటే వీళ్ళందరూ చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకుంటారా? ఊరా అర్జున్, ఈవిడ చెప్పేది నిజమా? చంద్రు, ఈ అమ్మాయి మన ఇంటి బిడ్డ కాదా? పెద్దమ్మ, ఈ అమ్మాయి మన ఇంటి మనోరాలు కాదా? అమ్మా అంజలి, చెప్పమ్మా, నువ్వైనా చెప్పమ్మా. దేశం మొత్తం అడిగినా కాదు అనే చెప్తుంది. అమ్మా అంజలి, చెప్పమ్మా, వీళ్ళు చెప్పేది అబద్ధమని ఒక్క మాట చెప్పమ్మా. తక్షణమే మెడ పట్టుకుని బయటికి గెంటిస్తాను. ఏంట్రా నువ్వు గంటేది? తమాషాలు చేస్తున్నావా? మా డాడీ మీద చేసుకుంటారా? ఒక్కసారి మా జోలికి వస్తే అందరినీ నరికేస్తాను రా. ఇంకొకసారి నా కూతురి జోలికి వస్తే శాంతిలు గల్లంతు చేస్తాను. ఇప్పటిదాకా జరిగింది చాలు, మర్యాదగా రా, లేదంటే ఇక్కడ రక్తం పారుతుంది. పిచ్చి పట్టిందా మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మా ప్లీజ్, దయచేసి వెళ్ళిపోమ్మా. అమ్మా, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. అంటే నువ్వు మా అంజలివి కాదా? అర్జున్, నీ కన్నతండ్రి మీద ఒట్టే చెప్పు. తను మన అంజలి కాదా? నీ తండ్రి చచ్చిపోయిందో ఒట్టు చెప్పు. డాడీ చెప్పు, నేను చచ్చిపోయినా పర్వాలేదా? అలా మాట్లాడద్దు డాడీ, ప్లీజ్. అయితే చెప్పరా. తను మన అంజలి కాదు డాడీ. మరి మరి మన అంజలి ఏమైందిరా? చెప్పు, మన అంజలి ఏమైంది? చెప్పరా, చెప్పు. అంజలి మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది డాడీ. అర్జున్! డాడీ, అంకుల్, అర్జున్, మామ, ఊరుకో అర్జున్. అర్జున్, మామ, అయ్యో, అన్నయ్య, అన్నయ్య, మామ. డాడీ లేవండి డాడీ. అంకుల్, ఎవడు నీకు మామ? వీళ్ళేమన్నా మన చుట్టాలా, బంధువులా? మీ ఇంటి బిడ్డనైతే ఇలాగే చేస్తారా?
ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా? సినిమా పేరు చెప్పి నా బిడ్డ జీవితం నాశనం చేయాలని చూస్తారా? తప్పైపోయిందమ్మా, మా అందరినీ క్షమించు. నిజం తెలిస్తే వాడేమైపోతాడని ఇలా చేసేమే కానీ మరో ఇంటి బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని కాదమ్మా. ఇంకోసారి ఎవరైనా నా ఇంటి వైపు గాని నా బిడ్డ జోలికి గాని వస్తే మర్యాదగా ఉండదు. అసలు వీళ్ళని కాదు నిన్ను అనాలి. దీనంతటికి కారణం నువ్వే. చలో. నేను రాను, ఇక్కడే ఉంటాను. నీకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా? పద, చలో. ఆగండి. ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పాలనిపించడం లేదా అంజలి? చెప్పు. నా తండ్రి ప్రాణం పోయేంత పని అయింది. నా కోడలు అంటూ వచ్చిన ఆయనకి నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనా? ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే అర్థమే ఉండదు. మేము ఏమైపోయినా నువ్వు బయటపడవా? మా ఇల్లు వల్లకాడైపోయినా నువ్వు నిజం చెప్పవా? చెప్పు. నేను మీ అంజలిని కాను బుజ్జి. నేను నీ బుజ్జిని కాదు, నీ అర్జున్ని. నీకోసం ప్రపంచమంతా వెతికిన అర్జున్ని, నీ మెళ్ళ 3 ముళ్ళు కట్టిన భర్తని. చెప్పు, నీకేం భయం లేదు. నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. బస్ బస్ కరో. నీకిచ్చిన టైం అయిపోయింది. చివరిసారిగా అడుగుతున్నాను, చెప్తావా లేదా? రే, నా బిడ్డని చంపేస్తావా? బెదిరించి అడిగితే అబద్ధం చెప్తుంది అనుకుంటున్నావా? అది నా బిడ్డ, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. చలో బెట్టి, చలో. చలో. ఏమైంది నీకు? ఎందుకు నన్ను నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతున్నావు? నన్ను చూస్తే నీ మనసు కరగడం లేదా? నీ మనసు రాయి అయిపోయిందా? చెప్పు అంజలి. ఆగంజలి. నేను అనుభవిస్తున్న నరకం నేనెవరికి చెప్పుకోలేను బావా. నీలాగా బాధను బయట పెట్టే అదృష్టం నాకు లేదు బావా. అంజలి ఆగు, నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు. డాడీ, అంజలి నాగమని చెప్పండి. నానమ్మ, మావయ్య, చెప్పండి మావయ్య, చెప్పండి. ఏమాత్రం కనికరం లేకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడండి. చూడండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనే నా అంజలి, తనే నా అంజలి. అంజలి, అంజలి ఆగంజలి. అంజలి ఆగు. అర్జున్ ఆగు. అర్జున్, అంజలి ఆగు. ఆగంజలి. అర్జున్, అర్జున్, అంజలి. అర్జున్, 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 అర్జున్. నా అంజలి దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను పంపించండి డాడీ. అర్జున్, నానమ్మ, నా వల్ల కావట్లేదు. నరకం కనిపిస్తుంది. అర్జున్, ఇటు చూసినా మాట్లాడినా తన రూపమే కనిపిస్తోంది. ఇక నాకు ఈ జీవితం వద్దు. నన్ను ఒంటరిగా వదిలేండి, అర్జున్. నేను వెళ్ళిపోతాను. అర్జున్, అల్లుడు, అర్జున్. ఏం మాట్లాడుతున్నావురా? ప్లీజ్ మావయ్య, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి. అర్జున్, అర్జున్, రేయ్, అల్లుడు, అర్జున్. చంద్రం, ఏమిటంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? మనమంతా ఈ వెడుగు చూడడానికి బతుకుంది. మనం బ్రతుకుంది ఎవరి కోసం రా? వాళ్ళలా ఏడుస్తుంటే చూడటానిక? అంజలి రూపం నా అర్జున్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. వాడెలా తట్టుకుంటాడు రా? తట్టుకుంటాడు. వెళ్ళు, వెళ్ళు చంద్రము, వెళ్ళు. నా అర్జున్ నమ్మకమే నిజమైతే, నా బంగారు తల్లి బతుకుంటే ఎక్కడున్నా తీసుకురా. నేను నా అర్జున్ కళ్ళల్లో ఆనందం చూడాలి. వెళ్ళు. తెస్తాను అత్తయ్య. నా బిడ్డ ఎక్కడున్నా తీసుకొస్తాను. 7 సముద్రాల అవతలున్నా, ఏ లోకానున్నా తీసుకొస్తాను. నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. అర్జున్ కళ్ళలోనే కాదు, మీ అందరి కళ్ళల్లోనూ ఆనందం చూస్తాను. వెళ్ళు, వెళ్ళు, తొందరగా తీసుకురా, తీసుకురా. రావే. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టావంటే మీ అమ్మ ఎంత కోపిస్తుందో చూస్తావు.
మా ప్లీజ్. అసలు నువ్వు చేసింది ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు ఏమి చెప్తే అది చేయడమేనా? నిన్ను గంగిరెద్దులు ఆడిస్తుంటే తల ఊపుతావా? మా నేను చెప్పేది విను. బస్ బేటీ బస్. ఇన్ని రోజులు నువ్వు చెప్పింది విన్నాం కాబట్టి మా అందరినీ పిచ్చివాళ్ళని చేశావు. ఎందుకు ఇలా చేసావు బేటీ? ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేశాను మా. మాతో చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవటమేనా? కనీసం కన్న తల్లికి ఒక మాట చెప్పాలన్న జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? చెప్పాలని అనుకున్నాను కానీ టైం కుదరలేదు మా. అరే చూప్. ఇంకా నువ్వు ఏమీ చెప్పినా వినే పరిస్థితుల్లో మేం లేం. చాలు, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఆపేయ్, ఆ షూటింగ్ లాపేయ్, ఆ ఇంటికి వెళ్ళడం ఆపేయ్. అలా చేస్తే వాళ్ళు బాధపడతారమ్మా. ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తావు గాని ఈ విషయాలన్నీ నా కొడుకు తెలిస్తే వాడు ఎంత బాధపడతాడో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? ఎవడో ముక్కు మొహం తెలియనోళ్ళతో పెళ్లి రోజు ఎలా జరుపుకుంటావు? నా కొడుకు కట్టాల్సిన తాళి ఎవరి కోసమో కట్టుకోవటం న్యాయమేనా? ఆ కుటుంబానికి సాయం చేయడం కోసం అలా చేశాను అంతే మామ. చూడు బెట్టి, నువ్వంటే మా అందరికి ఇష్టం ప్రాణం. అందుకే నువ్వు అడిగినట్టు యాక్టింగ్ ఒప్పుకున్నాం. ముంబై నుంచి ఇక్కడికి మకా మార్చాం. నీ మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నీకు అంత స్వేచ్ఛనిస్తే మా అందరినీ ఇంత మోసం చేస్తావా? ఇందులో ఎలాంటి మోసం లేదమ్మా. నన్ను అర్థం చేసుకోండి. బస్, నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోవాలి. రేపు నీకు పెళ్ళైందని పేపర్లో వస్తే దానికి ఎవరు బాధ్యత? అయినా నువ్వు మాతో ఏమి చెప్పావు? వాళ్ళందరూ నిన్ను అంజలి కాకుండా అమృత అనుకునేలా ఒప్పించి వస్తాను అని చెప్పావా లేదా? మరి ఇదంతా ఏమిటి? ఆ ఇంట్లో ఒక ప్రాణం కాపాడడానికి వెళ్ళానమ్మా. అర్జున్ వాళ్ళ డాడీకి అంజలి చనిపోయిన విషయం తెలీదు. ఇప్పుడు తెలిస్తే ఆయన ప్రాణానికి ప్రమాదమని అందరూ నన్ను బతిమాలితే ఒక మంచి పని కోసమే కదా అని ఒప్పుకున్నానమ్మా. ఆ ఇంట్లో ఒక ప్రాణం గురించి ఆలోచించావు గాని ఈ ఇంట్లో నీ తల్లి గురించి ఆలోచించలేదా నువ్వు? మా నీ మీద ఆశలు పెట్టుకుని నీకేమైనా అయితే తట్టుకోలేని ప్రాణాలు ఇక్కడ చాలా ఉన్నాయి. నువ్వు ఆలోచించలేదా? ప్లీజ్ మా, అలా మాట్లాడొద్దు. చూడమ్మా, ఈ అమ్మ మీద నీకు ప్రేమ గౌరవం ఉంటే ఈ ఇంట్లోనే ఉండు. లేదంటే అందరం కట్టుకుని చద్దాం. ఎందుకు మా అలా మాట్లాడతావు? పరువు పోయిన తర్వాత ప్రాణాలతో ఉండడం ఎందుకు? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా? అర్థం చేసుకున్నాను. అందుకే ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకున్నాను. భయ్యా, రేపే అమృత ఆకాష్ల నిశ్చితార్థం. ఆ ఏర్పాట్లు చూడండి. మా ప్లీజ్ నా మాట విను. ఇంకా నీ మాట వినేది లేదు. భయ్యా, నిశ్చితార్థం అయిపోయిన వెంటనే వీలైనంత తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించండి. పెళ్లి కూడా చేసేద్దాం. మా ఒకసారి నా మాట విను ప్లీజ్. ఖామోష్. బచ్చో చలో చలో పదండి. మా ప్లీజ్ మా నా మాట విను. మా చలో చలో యాసే తాళం వేసేయి భయ్యా. అమ్మ ప్లీజ్, అమ్మ ప్లీజ్, అమ్మ నా మాట వినమ్మా ప్లీజ్. తలుపు తీయమ్మా. పిల్లలు పిల్లల్లాగా ఉండండి. డోర్ తెరవడానికి ట్రై చేస్తే కాళ్ళు విరగొడతాను. మా ప్లీజ్ మా మా చలో చలో బాహర్ యాసే చలో. మా ప్లీజ్ మా. భయ్యా, ఎవరు అడ్డుపడ్డా ఈ పెళ్లి ఆగే సమస్య లేదు. ఠీకే బహన్, పద ఆ ఏర్పాట్లు చేద్దాం. పద.
మనసు వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? నా బావ దగ్గరికి నన్ను వెళ్ళేటట్టు చెయ్యి.